తర్వాత విశ్వకర్మ, ఇది ఒక మంచి నామం అనమాట. విశ్వకర్మ చూడండి, విశ్వకర్మ అనమాట ఆయన. ఇక్కడ విశ్వకర్మ ద్వారా మనకి తెలియబడుతుంది. చిత్ర విచిత్రాతమైనటువంటి వివిధమైన నామరూపాత్మకమైన చరాచర జగత్తు విశ్వ సృష్టి అంతా కూడా అది తన యొక్క కర్మే. అందుకే విశ్వకర్మ. విశ్వం కర్మాస్యేతి విశ్వకర్మ. చూడండి, సూర్యునికి దేవశిల్పికి అని పేరు. దేవశిల్పి ఉన్నాడు, ఆయన చిత్ర విచిత్రమైనటువంటివన్నీ కూడా సృష్టించి రచన చేస్తాడు. ఆయన దేవశిల్పి అంటాడు. విశ్వకర్మ ఎవరు? ప్రజాపతే. బ్రహ్మదేవుడి పేరు విశ్వకర్మ అండి. ఆ రూపంలో బ్రహ్మదేవుడి రూపంలో ఈ జగత్తు చరాచర జగత్తు అంతా కూడా ఎంత చిత్రంగా మలిచాడో చూడండి. అసలు ఆ నిజమైన ఆ కొండలు, ఆ వాగులు. ఇప్పుడు నీళ్లు కావాలనుకుంటే నువ్వు పెద్దవి కాలువలు తవ్వుకుంటున్నావు. ఆ రోజు కాలువలు తవ్వినోడు ఎవడండి అసలు? చెప్పండి. అసలు ఒక నదిని ప్రవహించే రూపం, దానికి పోయే మార్గం, దానికి పోయే నదులు మార్గాలు అన్నీ ఏర్పరిచినాడు ఎవడు? నువ్వా నేనా? ఆయన విశ్వకర్మ. ఆయన విశ్వకర్మ రూపంలో చిత్రమైనటువంటివన్నీ కూడా తయారు చేసి పెట్టేశాడు. మరి ఆ రోజు అదే ద్వారక సముద్రంలో కట్టాడంటే ఎవడు కట్టాడు? దేవశిల్పి అయిన విశ్వకర్మ కట్టాడు. ఆయన ఎంత అసలు ద్వారక ఆ వైభవం చూడండి. అసలు ఆ బంగారు శిల్పాలు తాపడం, చిత్ర విచిత్రమైనటువంటి ఇవి ఇప్పటికీ చూడండి. అసలు మన దేశంలో ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ఇది ఆ శిల్పులు అసలు ఆ కళ ఉట్టిపడుతుందండి. ఉట్టిపడుతుంది అసలు నిజంగానా? అసలు ఇవి నిజంగా చెక్కారా లేకపోతే ఇది అయిందా అనేసి అంత ఇది ఎంత అసలు ఆ జైపూర్ కానీ, ఇటు పక్క తమిళనాడు కానీ, ఇటు పక్క ఇవి కానీ ఏమి శిల్ప అండి, ఏమి నైపుణ్యం. అసలు ఆ నైపుణ్యం ఎవరిదండి? ఆయనదండి. ఆయనే ఆ రూపం నుండి ఆయన విధంగా చేస్తున్నాడు. ఒక విశ్వకర్మ ఉంటాడు, ఒక స్వర్ణకానుడు ఉంటాడు, ఒక ముక్కు పొడక, ఒక ఉంగరం, ఆ ఉంగరానికి డిజైను, అమ్మగారు వేసుకుని ఉంటాయి నాగాభరణాలు, ఆభరణాలు అన్నిటికీ ఎంత శిల్పండి, ఎంత చకనాలు చూడండి. అసలు అది ఎవరిదండి? అసలు అది ఆయనదే. అది ఆయన యొక్క ఇది. అసలు నిజంగా మనం కానీ ఆలోచిస్తే అసలు వాడు విశ్వకర్మ ఏమి, వీడు ఒడ్లోడు, వీడు అని అంటామా చెప్పండి? రకరకాల పేర్లు ఇచ్చావు. ఏమి, వీడు విశ్వకర్మ, వీడు శరాబు, వీడు కంసాలోడు అని అంటున్నావు, రకరకాలుగా అంటున్నావు. అనకూడదు, ఆచార్యులు అనాలా. ఏమనాలో? ఆచార్యుడు. భగవంతుడు ఆ రూపం నుండి మనకి ఎంత పని చేసి ఇచ్చాడండి. లేకపోతే ఎవడు చేస్తాడు చెప్పండి? అందుకే భగవంతుడికి అందరూ సమానమే. ఇప్పుడు కొండలు చేస్తున్నాడు, వాడు మనకు అంత చక్కగా కొండలు చేసి ఇస్తే ఆ కొండల్లోని మనం చక్కగా వండుకొని ఈ శరీరానికి సరిపోయినటువంటి మంచి పదార్థాలను తయారు చేసుకుంటాం. ఎక్కడ తయారు చేస్తున్నావు? కొండలు నీ చేతిలో తయారు చేస్తావా చెప్పండి? మరి కొండలు అంటే తక్కువ చూస్తున్నావు. వాడు కొమ్మరోడరా అంటున్నావు. చూడు, అల్పంగా చూస్తున్నావు. నీ బుద్ధి అల్పబుద్ధి. మన బుద్ధి ఉంది అల్పబుద్ధి, భగవంతుని బుద్ధి విశాలమైన బుద్ధి. ఆ కొండల వాళ్ళు ఉండి కొండలు తెచ్చినాడు ఆయనే. అట్లా ఆయనే లేకపోతే నీకు తినడానికే గతే లేదు పో. అందుకు కాబట్టి ఎవరిని కించపరచద్దు. ఎవడి వృత్తిలో వాడే గొప్పవాడు. వాడి వృత్తిని నువ్వు తీసుకో, నీ వృత్తిని, నీ యొక్క జ్ఞానాన్ని వాడికియ్యు, ఇచ్చి సహకారం తీసుకో. పరస్పరం భావయంత సృజ పరమాప్సత అని భగవద్గీతలో చెప్పాడు. ఒకరికొకరు సహకరించుకొని సమాజాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. కానీ సమాజంలో నువ్వు వేరు చేసి సమాజంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు ధిక్కారించకపోతే ఆ సమాజం అది అవుతుందా? సమాజంలో పెద్దవాడు అనుకుంటావా? నీకు పెద్దతనం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అందరినీ సమానం చేసుకో, నీలాగా అందరినీ సమాధానం చెయ్యు, వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించు అని నీకు ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం నువ్వు పంచిపెట్టడంలే. నువ్వు సంకుచిత బుద్ధికి అలవాడివై ఆ జ్ఞానాన్ని నువ్వు వంకర బుద్ధితో తిప్పి లోకాన్నే మనం పాడు చేస్తున్నాం. భగవంతుడు ఏర్పరిచిన దాన్ని చెప్పండి. అసలు ఈ పాకీ పని చేస్తున్నాడు, పాకీవాడు అంటున్నావు, వాడు అంటరాని వాడు అంటున్నావు. అది ఎంత అబద్ధం మాట, అది ఎంత భగవద్ అపచారం. అసలు అది వాడే లేకపోతే కాలువలు చేసినోడు లేడండి, నీ చెత్త బయట వేసినోడే లేడు. అసలు నువ్వు వేసిన చెత్తను చక్కగా శుద్ధం చేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఆ చెత్తను అంతేస్తే చెత్త అంత చేతులతో నెత్తి ఆ కంపంతా తాను భరించి చేసినాడు ఎవడు? భగవంతుడే.
భగవంతుడి ఆరోపణ నుండి చేస్తున్నాడు. వాడికి నువ్వు ఎంతో ప్రేమతో గౌరవించాలి, ఎంతో ప్రేమతో సమాజంలో ఆయన్ని నువ్వు అభినందన చేయాలి. చూసుకోండి, అసలు ఇది మనం చేస్తున్నామా? వాడిని తక్కువగా చూస్తున్నాం, ఒకరిని ఎక్కువగా చూస్తున్నాం. ఈ తక్కువ ఎక్కువలు భగవంతుడిలో లేవు. ఇది మాత్రం మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక ఊర్లో ఒక బట్టలు ఉతికిన వాడు ఉంటాడు. ఐదో మనకి ఇది లేకపోతే బట్టలు ఉతుక్కోవడం, వాడిని ఒక చాకలవాడిగా మనం ఏం చేసాం? ముద్ర వేసాం. అవునా? వాడు కూడా ఇంటికి దూరం అంటరాడని వాడిని కూడా వేశాం. ఇది తప్పు. నీ వస్త్రాలను శుద్ధం చేశాడు, నీ వస్త్రాన్ని బాగు చేశాడు, అంతే. అంతవరకే ఇది. తర్వాత వాడిని నీలోను, నువ్వు వాళ్ళలోనూ ఇది ఉండాలి. ఈ విధంగా మనకి భగవంతుడు ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా ఈ పనులు వృత్తులు అన్నీ కూడా ఒకరి వృత్తులు పరంపరగా అనువర్తంగా ఉన్నాయి. ఇవన్నీ సంబంధ లింకు పెట్టాడు భగవంతుడు. వస్త్రాలు ఉన్నాయి, వస్త్రాలు తయారు చేస్తున్నాడు. ఆ వస్త్రాలు తయారు చేస్తున్నాడు, లేకపోతే నీ శరీరానికి వస్త్రాలే లేవు. మరి వాడు సామాన్య శూద్రుడా? వాడు నీకు వస్త్రాలని ఇంత శరీరాన్నే నీకు కప్పి, నీకు శీతానికి, ఎండకి, తాపానికి నీకు సంరక్షణ చేసే వస్త్రాలు చేసేవాడు. మరి భగవంతుడు ఆ రూపం నుండి వస్త్రాలు చేస్తున్నాడు, వాడిని ఒక మామూలు శూద్రుడిగా అనేసావు. చూసావా? అందుకే సమాజంలోనూ మనం చూసుకుంటే ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఎవరి పనిలో వారే గొప్పవారు. నువ్వు గొప్పవాడివైతే అతన్ని గొప్పవాడిగా చెయ్యి. చూడండి, ఒక శవాలు కాల్చిన వాడు ఉంటాడు, వాడికి ఒక పేరు పెట్టేశావు. ఆ శవాలను కాల్చలేకపోతే ఎలా కాలుస్తారు? చూడండి, అట్లాగా ఏది లేకపోతే వాడికి ఎస్టీఎస్ అని, వాడికి అరిజడని పెట్టేశావు. ఎట్లా? భగవంతుడు అందరిలో ఉన్నాడుగా. మరి ఇప్పుడు ఎవరు ఎలా చెప్పండి? అసలు అందరూ సమానమే భగవంతుడికి. మనం పెట్టుకున్నాం ఈ పేర్లన్నీ. నీ హృదయంలో, నీ బుద్ధిలో సంకుచిత బుద్ధితో మనం పెట్టుకున్నాం. కానీ భగవంతునిలో మార్పు లేదు. భగవంతుడు అందరి యందు సమానమే. అందుకే నమ్మకంలో కూడా చెప్పాడు, నమ కులాలేభ్య కర్మారేభ్యచ్చవో నమో నమ పుంజిష్ఠేభ్యో నిషాదేభ్యచ్చవో నమ. బోయివాడు నిషాదేభ్య. చూడండి, బోయివాడు నేనే, కుమ్మరవాడు నేనే, కులాలుడును, కుండలు చేసేవాడు నేనే అని భగవంతుడు స్వయంగా రుద్రంలో చెప్పాడండి. అసలు తెలుసుకోండి, చదువుకుంటే తెలుస్తుంది. అందుకే కాబట్టి ఇక్కడ భగవంతుడు విశ్వకర్మ, ఈ ప్రపంచానికి ఆయన విశ్వకర్మ అండి. అందుకే వీరబ్రహ్మం గారు ఆయన ఏది చెప్పారో అదే అయింది. చూడండి, వీరబ్రహ్మం గారు గొప్ప మహానుభావుడు. ఆయన లోకంలో గొప్ప ఇవి చెప్పాడు అన్నీ. కాలజ్ఞానం, భవిష్యత్తు గురించి చెప్పాడు. అవన్నీ స్వచ్ఛంగా జరుగుతున్నాయి. ఆ రోజు కొంతమంది ఆ వీరబ్రహ్మనే ధిక్కరించారు, ఈయనకేమొచ్చని. చూసారా? అందుకు కాబట్టి భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడని, అన్నిట్లో ఉండి ఆయన చేస్తున్నాడని మనం తెలుసుకుంటే ఎవరిని ఎప్పుడు ఏది మనం ద్వేషించే పనే లేదు. మరి అటువంటి విశ్వకర్మ రూపంలో ఈ జగత్తులో విచిత్రమైనటువంటి వస్తువులన్నీ తయారు చేసి ప్రతి ఒక్కడికి అందిస్తున్నటువంటి ఆ విశ్వకర్మ రూపంలో భగవంతుడికి నమస్కారం అని చెయ్యాలి మనం. అందుకే విశ్వకర్మణే నమః అని అనాల. విశ్వకర్మణే నమః. ఈ విశ్వాన్నే తయారు చేసినటువంటి ఆ విశ్వకర్మకి నమస్కారం అనే ఆ నామం వచ్చేటప్పుడు సృష్టిలో వైచిత్రం అంతా కూడా నీకు గుర్తుకు రావాలి. అది తర్వాత మనుహు, ఆయన పేరు మనుహు. మనవే నమః. నాణ్యతోస్తి మంత చతుర్దశ మనోహో ఏకః అని, అంటే మననము చింతనము చేయువాడొకడు చేత మనుహు అని చెప్పబడింది. మననం, చింతనం ఈ రెండు చేసేవాడు కాబట్టి ఆయన మనుహు. మననం, చింతనం. ఆయన పేరేమిటి? మనుహు. అంటే మంత్రస్వరూపుడు. మంత్రం మనం జపం చేస్తాం కదా, మననాత్రాయితేతి మంత్ర. ఎవడైతే ఒక మంత్రాన్ని, ఒక జపాన్ని, ఒక నామాన్ని మాటికి చెప్పిస్తుంటాడో త్రాయతే, అతనిలో ఉన్న దుఃఖాలన్నిటినీ తొలగిస్తుందట ఆ మంత్రం. అందుకే మననాత్రాయితీతే మంత్ర. మననం చేయటం వల్ల తన లోపల ఉన్నటువంటి దుఃఖాలన్నిటినీ తొలగిస్తుంది కాబట్టి దాన్ని మంత్రము అన్నారు. మనుహు, ఇక్కడ మనుహు అంటే మననం చేయబడేవాడు. మనువు వేరు. అట్లా మనువు అంటే ఆయన మన ధర్మశాస్త్రాన్ని పెట్టినవాడు, రచించిన మనువు. ఆయన కూడా భగవంతు స్వరూపమే. ఆ మనువుల్లో ఒక మనువు అనమాట ఆయన. అది అక్కడ. అందుకు కాబట్టి భగవంతునికి ఏం పేరు? మనుహు అంటే ప్రజాపతి స్వరూపుడు అనమాట. మనవే నమః. తర్వాత త్వష్ట. త్వక్షతి ఇది త్వష్ట.
త్వష్ట్రే నమః. త్వష్ట అంటే పెద్దదన్నమాట, మిక్కిలి పెద్ద స్వరూపం, బృహత్ పదార్థం. మిక్కిలి చిన్నవిగా నుండి ఉండినవి అణువులుగా చేయవాడు అనమాట. మిక్కిలి చిన్నవిగా నుండి అణువులుగా చేస్తాడు. బృహత్ పదార్థం మిక్కిలి పెద్దవిగా ఉన్నవి చిన్నవి, ఆ చిన్నవి ఇంకా అణువులుగా చేసేవాడు. అంటే ప్రళయకాలమునందు ఈ సమస్త ప్రాణి కోట్లని అతి సూక్ష్మ రూపంలో, బీజ రూపంలో ఉంచినవాడు. ప్రళయం జరుగుతుంది. ఆ ప్రళయం జరిగినప్పుడు ఈ విషయాలు మళ్ళీ మనం దీంట్లో చెప్పుకుంటాం. ఈ ప్రళయం జరిగినప్పుడు ఈ సమస్త ప్రాణుల్ని సూక్ష్మ రూపంలో ఉంచుతాడు. ఆ సూక్ష్మ రూపంలో ఉంచి, అంటే అది బీజ రూపంలో ఉంటాయి. మళ్ళీ సృష్టించేటప్పుడు మళ్ళీ వీటన్నిటిని కూడా సృష్టిస్తాడు. వాళ్ళ కర్మానుగుణంగా సృష్టిస్తాడు. అందుకు కాబట్టి ఆయన పేరు త్వష్ట. అంటే మిక్కిలి సూక్ష్మ రూపమున తన యందే ఇముడ్చుకొని వాడగుడు చేత. అట్లా బృహత్ పదార్థాలన్నిటిని కూడా, పెద్ద పెద్దవన్నిటిని కూడా చిన్నవిగా చేసి తన యందే ఇముడ్చుకొని వాడు కాబట్టి ఆయనకి పేరు త్వష్ట. తర్వాత స్థవిష్ఠ. స్థవిష్ఠాయ నమః. అతిశయేన స్థూల. మిక్కిలి స్థూల స్వరూపం కలిగినవాడు. మిక్కిలి స్థూలం అంటే పెద్దది, అంటే భగవాను అన్నిటికంటే మిక్కిలి బృహద్రూపుడు అనమాట. అంతటా నిండి, అంతటా విస్తరించి బాగుగా వ్యాపించున్నవాడు, సర్వవ్యాపి అనమాట. అందుకే భగవంతుడికి ఏం పేరు? ఆ స్థవిష్ఠ. అన్నిటికంటే పెద్ద రూపం, బృహద్రూపం అనమాట. అందుకే ఆయన పేరు స్థవిష్ఠాయ నమః. తర్వాత స్థవిరో ధ్రువ. ఓం స్థవిరాయ ధ్రువాయ నమః అని అర్థం. అంటే స్థవిరం అంటే సనాతనం, ధ్రువం అంటే స్థిరం. ఆయన సనాతనుడు, స్థిరంగా ఉన్నవాడు. అంటే స్థవిరో ధ్రువ అంటే సనాతనంగా ఉన్నవాడు, నిశ్చయంగా ధ్రువంగా ఉన్నవాడు. విశేషణముతో కూడిన ఏకపదం అన్నమాట ఇది. అంటే స్థిరుడై, నిత్యుడై, సమస్తానికి ఆధారుడై సనాతనమైన వాడు కాబట్టి ఆ భగవంతుడు, ఆయన పేరు స్థవిరో ధ్రువ. అటువంటి భగవంతుడికి నమస్కారము. అంటే ఈ లోకంలో పెద్ద పెద్దవన్నవన్నీ కూడా చిన్నవి చేసేవాడు, మరియు పెద్దది బృహద్రూపంలో ప్రకాశించేవాడు, సనాతనమైన వాడు, స్థిరంగా ఉన్నవాడు అయినటువంటి ఆ పరమాత్మకి నమస్కారం అని ఆ భావంతో మనం ఈ స్తోత్రాన్ని, ఆ నామాన్ని మనం పారాయణ చేయాలి. అటువంటి భగవద్భావాన్ని ఆ పరమేశ్వరుడు, ఆ సద్గురుమూర్తి మనందరికీ ప్రసాదించాలని కోరుతూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.